రావటం జరిగింది. పద్మ విభూషణ్ వచ్చినట్టు మనకి క్లారిటీ కూడా వస్తోంది. శరద్ పవార్ అలానే మురళీ మనోహర్ జోషి, కేఏ జేసుదాస్, ముఫ్తీ మహమ్మద్ సయీద్లు పద్మ విభూషణ్ పురస్కారాలకు నామినేట్ అయ్యారు. వారికి పద్మ విభూషణ్ పురస్కారాలు వరించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పద్మ అవార్డులతో పాటుగా పద్మ విభూషణ్ అవార్డులకు సంబంధించిన కూడా ప్రకటన వెలువడింది. మొత్తం 7 మంది ప్రస్తుతం మనకి బ్రేకింగ్ ప్లేట్లో చూసినట్లయితే 7 మంది పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపిక అవడం జరిగింది. అందులో ముఖ్యంగా శరద్ పవార్, మురళీ మనోహర్ జోషి, కేజే జేసుదాస్, ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అలానే పిఏ సంగ్మ, సుందర్లాల్ పట్వా, విశ్వమోహన్ భట్ కూడా ఉన్నారు. వీరందరినీ కూడా 2017 పద్మ విభూషణ్కు పురస్కారాలు వరించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఖరారు చేసినట్లుగా సమాచారం వస్తుంది. కొన్ని పేర్లు అనే విషయంలో ప్రతిష్టంభన అనేది కూడా ఇంకా కొనసాగుతుంది. వాళ్ళ యొక్క అంగీకారం అనేది కొన్ని పేర్ల విషయంలో రాలేదు కాబట్టి ఆ మిగిలిన లిస్ట్ కూడా కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. టోటల్ లిస్ట్ ను అఫీషియల్ గా కేంద్ర హోంశాఖ ప్రకటించనుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే పద్మ విభూషణ్ కి సంబంధించి ముఖ్యంగా పొలిటీషియన్స్ నే మేజర్ గా పొలిటీషియన్స్ ని ఎంపిక చేసినట్టుగా కనపడుతుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటుగా బీజేపీ కురువృద్ధుల్లో ఒకడైన మురళీ మనోహర్ జోషి, కేజేఎస్ దాస్, ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కాశ్మీర్ లో తన భాగస్వామ్య పార్టీ అయిన పీడీపీకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్కి ఇచ్చారు. పిఎస్ సంగ్మాతో పాటు సుందర్లాల్ పట్వా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇక పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే పద్మశ్రీ అవార్డుల విషయంలో ఇప్పటివరకు వచ్చిన పేర్లు మాత్రం బసంతి విశ్వాత్, అదేవిధంగా చెమంచరి కె నాయర్, సాధు మెహర్, టీకే మూర్తి, ఎమరాత్ ఖాన్, అదేవిధంగా బీరేందర్ కుమార్ సింగ్, భవో దేవి, తిలక్ గితాయి, కైలాష్ ఖేర్, ముకుంద్ నాయక్, అదేవిధంగా సుకూరి బొమ్మగౌడ, అనురాధ పౌడ్వాల్, వీరప్ప నంబర్ నిల్, టీకే విశ్వనాథన్, కన్వాల్ సిబాల్, జి వెంకట సుబ్బయ్య, అకితం అచ్యుతానంద్ నంబూద్రి, అదేవిధంగా బిఖ్రా బౌదార్, లింబో ముంగాలియా, ఇలీ అహ్మద్, ఇట్లా కొంతమంది పేర్లను కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇందులో విరాట్ కోహ్లీతో పాటుగా సాక్షి మాలిక్, అదేవిధంగా దీపా కర్మాకర్, వికాస్ గౌడ, శ్రీజేష్, ఇలా తంగవేలు వీళ్ళు ఉన్నారు. ఇంకా మరికొంతమంది లిస్ట్ అనేది కూడా రావాల్సింది. ఇటు పివి సింధుకి పద్మ భూషణ్ అవార్డు అనేది కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కూడా సిఫార్సు చేస్తున్నాయి కాబట్టి దానికి ఇంకా క్లియర్ కావాల్సి ఉంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లిస్ట్ లో ఒకరిద్దరికి కూడా స్థానం లభించవచ్చు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సంధ్య, అయితే మొత్తం ఒక లిస్ట్ ఎప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది శిరీష్? సాయంత్రం 7 గంటల లోపే ఇది ఫైనల్ కావచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైన ప్రతిష్టంభన అనేది కూడా కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని పేర్ల విషయంలో క్లారిటీ అనేది రాకపోవడంతో లిస్ట్ అనేది కూడా లేట్ అవుతూనే ఉంటుంది. కొంతమంది తీసుకోవడానికి నిరాకరిస్తారు, కొంతమంది తమకు అంగీకారం తెలియకుండా దాన్ని పెండింగ్ లో పెట్టడం, ఇలాంటి కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది. చివరి నిమిషాల్లో మార్పులు చేర్పులకు కూడా ఆస్కారం అనేది కూడా ఉంటుంది కాబట్టి కొంత లేట్ అవుతుంది. కాబట్టి 7 o'clock కల్లా అధికారికంగా టోటల్ లిస్ట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య, అయితే పద్మ విభూషణ్ పురస్కారాలు మొత్తం అంతా కూడా రాజకీయ నేతల పేర్లు గమనించడం ఎలాంటి చర్చకు దారితీస్తుంది అనుకోవచ్చు? తప్పకుండా ఇది కొత్త రకమైన చర్చకే దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మేజర్ గా పొలిటీషియన్స్ ఉన్నట్లుగా కూడా కనపడుతుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నోట్ల రద్దు విషయంలో మోడీని బహిరంగంగానే సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇక బీజేపీలో మురళీ మనోహర్ జోషి గత కొద్ది కాలంగా కూడా అసంతృప్తిగా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని చెప్పేసి పీడీపీలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ తనకు తమ భాగస్వామ్య పార్టీ కాబట్టి ఆయనకు కేటాయించినట్లుగా కూడా తెలుస్తోంది. పిఎస్ సంగ్మా
ఇటు అస్సాంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అంటే మరణానంతరం ఇస్తున్నారు కాబట్టి ఆయన కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఎవరైతే అవసరం ఉంటుందో ఆ రకంగా ఇచ్చారన్న అభిప్రాయాలు అనేవి కూడా వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా కొంతమంది పొలిటీషియన్స్ ని తమకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది కూడా పరిపాటిగా మారుతుండడంతో పద్మ అవార్డుల విషయం పైన చాలా వరకు కూడా విమర్శలు అనేవి కూడా వస్తున్నట్లు మనం గమనించవచ్చు సంధ్య. ఓకే, రైట్ శిరీష్. ప్రత్యేక స్కిల్స్ ఉన్న 20 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేరళ నుంచి మీనాక్షి అమ్మ, తెలంగాణ నుంచి చింతకింద మల్లేశం, చెట్ల రామయ్య, అలానే బిపిన్ గనట్రా, డాక్టర్ సునీతి సాల్మన్, డాక్టర్ సుబ్రతో దాస్, భక్తి యాదవ్, గిరీష్ భరద్వాజ్లు ఉన్నారు. ఇక వీరితో పాటు అనురాధ కొయిరాలా, కరీముల్ హక్, డాక్టర్ ముక్తూసర్, బల్లీర్ సింగ్, దర్గాబాయ్ పటేల్, శంకర్ నాయక్, అనంత్ అగర్వాల్, మరియప్పన్, తంగవేలు, దీపా కర్మాకర్, సుక్రీ బొమ్మగౌడ, జితేంద్ర హరిపాల్, ఏలి అహ్మద్లకు పద్మ పురస్కారాలు వరించాయి. అలానే పద్మ విభూషణ్కి సంబంధించిన పేర్లను కూడా పరిశీలించారు, వారిని కూడా ప్రకటించారు. వారిలో రాజకీయ నేతలు ఉండటం మనం గమనించవచ్చు. శరద్ పవార్, మురళీ మనోహర్ జోషి, కేజే జయసుదాస్, ముఫ్తీ మహ్మద్ సయీద్, అలానే పిఎస్ సంగ్మా, సుందర్లాల్ పట్వా, విశ్వమోహన్ భట్లు వారికి పద్మ విభూషణ్ పురస్కారాలు వరించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇంకా ఈ లిస్ట్కి సంబంధించి ఇంకా పద్మ అవార్డులు, పద్మ విభూషణ్ అవార్డులు మొత్తం ఎంతమందికి రానున్నాయి అనే ఒక స్పష్టమైన క్లారిటీ మనకి ఇక మరికొద్ది సేపట్లోనే అందే అవకాశం కూడా కనిపిస్తోంది.